మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ప్రేమించినందుకు తనను పెళ్లి చేసుకోవాలని కోరిన యువతిని అత్యంత దారుణంగా చంపాడు ప్రియుడు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులతో కలిసి ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. చివరికి యువతి మృతదేహం లభించడంతో అతని భాగవతం మొత్తం ఎక్కడ బయటపడుతుందని కనిపించకుండా పరారయ్యాడు. ఈ సంఘటన చిత్తూరులో జరిగింది. ఇందులో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చనిపోయిన యువతి వికలాంగురాలు కాగా చంపిన నిందితుడు కూడా వికలాంగుడే. చిత్తూరు పట్టణంలోని గిరింపేటకు బాలాజీనగర్కు చెందినటువంటి కవిత దివ్యాంగురాలు. ఈమె కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు పద్ధతి మీద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన గణేష్ అనే దివ్యాంగుడు కవితను గత 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. వీరిరువురు దివ్యాంగులు కాగా గణేష్కు ఇటీవలే స్పోర్ట్స్ కోటాలో చిత్తూరులో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. గణేష్ వికలాంగుల క్రికెట్లో జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత గణేష్ కవితను పక్కన పెట్టి పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. దీంతో కవిత గణేష్ మీద ఒత్తిడి తేవడంతో కవితను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ పథకంలో భాగంగానే గత నెల 31వ తేదీన కవితను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 3 చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఒక ఇనుపరాడ్తో బలంగా కొట్టాడు. చాలా దారుణంగా ప్రవర్తించాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో గంగాధర నెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవా నదిలోకి తోసేసి అక్కడి నుంచి అయిపోయాడు. అయితే ఉదయం ఇంటి నుంచి వెళ్ళినటువంటి అక్క ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు కిరణ్ వికలాంగ సంఘ నేతలకు ఈ విషయం మొత్తం చెప్పాడు. 2వ తేదీన చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత వెతకడం ప్రారంభించారు. కవిత మర్డర్ కేసుపై గణేష్ను పలుమార్లు స్టేషన్కి పిలిచి విచారించినా తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లుగా కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. వెతుకుతా ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా ఇతని నటనను ముందు కనిపెట్టలేకపోయారు. బుధవారం సాయంత్రం నీవా నదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించారు. గణేష్ కవితను వాడుకొని వదిలించుకోవడానికి ఈ విధంగా హత్య చేశాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం సంపాదించాడు. అయితే అతని బుద్ధి ఏ విధంగా మారిపోయిందో ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తను ముందు 5 సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు, తర్వాత అతను వికలాంగుల కోటాలో ఉద్యోగం రావటం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఈమెని మెల్లగా పక్కన పెట్టడం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితంతో నీకు తోడుగా ఉంటాను, ఇలాంటి మాయ మాటలన్నీ చెప్పి ఇంతకాలం తన నటనని రక్తి కట్టించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆమె తమ్ముడు కూడా ప్రస్తుతం చెప్తా ఉన్నాడు, వాడుకొని వదిలేశాడు, వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి తమ్ముడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ముందు డ్రామా మొత్తం నడిపించినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందని చెప్పి పారిపోయినట్లుగా పోలీసులు తాజాగా వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులో తేలినటువంటి విషయం. అంటే చాలా దుర్మార్గంగా అతను ప్రవర్తించాడు. ఆమెని లోబరుచుకొని ఆమెకి జీవితాంతం తోడు ఉంటానని చెప్పి నమ్మించి ఆఖరికి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ఒక పక్కా ప్లాన్ రచించాడు. ఆ ప్లాన్ ఏంటంటే తను మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్ళి చంపాలన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ రచించుకుని ఇంటి నుంచి తీసుకెళ్ళాడు. నిన్ను నేను ప్రేమించాను, నీతోనే ఉంటాను, జీవితం మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాం, నిన్ను పెళ్లి చేసుకుంటాను, పద గుడికి వెళదామని చెప్పి గుడి వరకు తీసుకెళ్ళి మార్గ మధ్యలోనే ఒక రాడ్ తీసుకొని తల మీద కొట్టి చంపేసి నదిలో పడేశాడు. ఇది జరిగింది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆమె గణేష్ అనే ఒక SBI అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మన చిత్తూరులో పనిచేస్తాడు, నాయుడు బిల్డింగ్లో. అతనితో లవ్లో ఉన్నట్లు, అతను మ్యారేజ్ విషయమై ఇద్దరికి వివాదం వచ్చినట్టు, దానికి పలుమార్లు కొంతమంది వికలాంగుల అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో కూడా విషయం నోటీస్ తీసుకొచ్చగా విచారించి సయోధ్య కుదుర్చుకొని వివాహం చేసుకుంటా అని అతను నమ్మించినందువలన ఎలాంటి కేసులు కూడా అప్పుడు నమోదు కాలేదు. అందులో భాగంగా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇంటి నుంచి రమ్మని చెప్పేసి ఆయన్ని తీసుకుని వెళ్ళి పథకం ప్రకారము అతను గిరిలోని రివర్ నది బ్రిడ్జి దగ్గర చంపేసి పడివేశారని చెప్పేసి మనకు ఇప్పుడు దర్యాప్తులో తేలింది. త్వరలోనే అతన్ని పట్టుకొని చట్టం ముందు